దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 17th జూన్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 51 and verse 7. నీతిని అనుసరించు వారులారా, నా మాట వినుడి. నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ప్రజలతో మాట్లాడుతున్నారు. దేవుని ప్రజలు ఎవరు? నీతిని అనుసరించువారు. ఏ నీతిని అనుసరించువారు? దేవుని నీతిని అనుసరించువారు. జాగ్రత్తగా గమనించాలి. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు. సో దేవుని కుమారులు ఎవరండి? నీతిని అనుసరించువారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సో దేవుని కుమారులు ఎవరు? దేవుని మాట వారు పాటించువారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని మాటను లక్ష్యపెట్టువారు. వారి దేవుని బోధనను హృదయమందు భద్రపరుచుకున్నవారు. వీరు దేవుని పిల్లలు, దేవుని కుమారులు. కనుక దేవుడు ఆయన పిల్లలతో మాట్లాడుతున్న మాట, నీతిని అనుసరించు వారితో మాట్లాడుతున్న మాట, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. మనుషులు పెట్టు నింద, మీకు విరోధంగా వారు పలికే మాటలు. ఈ రోజుల్లో ఎవరైనా మనకు విరోధంగా మాటలు పలికితే భయపడతాం, లేక ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది మన మనసు. తప్పండి అది. నీతిని అనుసరించే వ్యక్తివైతే దేవుడు చెప్తున్నాడు, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. కానీ కాంట్రరీగా మనం చూసినట్లయితే దిగులు పడతా ఉంటాం. ఏమండి? దుఃఖపడతా ఉంటాం. నీతిని అనుసరించే వ్యక్తివైతే నీవు దిగులు పడవు, దుఃఖపడవు. వారు మీ గురించి ఎన్ని మాట్లాడుకుంటున్నా, వారు మీ గురించి ఎన్ని కపటమైన విషయాలు మాట్లాడుకుంటున్నా నువ్వు దిగులు పడవు, భయపడవు. ఎందుకు తెలుసా? దేవుని నీతిని అనుసరించు వాడువు నీవు. దట్ ఈస్ అ పవర్ వెన్ యూ ఫాలో ఆఫ్టర్ రైచియస్నెస్. వెన్ యూ ఫాలో ఆఫ్టర్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్, నథింగ్ విల్ డిస్ట్రాక్ట్ యూ. Hindi mein, let me read this in English. Hearken unto me, ye that know righteousness. See? Ye that know righteousness, the people in whose heart is my law. Fear ye not the reproach of men, neither be afraid of their reveling. Reproach of men and reveling. They may be talking against you, plotting against you, but don't be afraid. If you follow after righteousness. నీతిని నువ్వు అనుసరించే వ్యక్తివైతే ప్రజల యొక్క నిందకు, వారి మాటలకు నీవు దిగులు పడవు. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 51 अध्याय और 7 वचन पढ़ रहे हैं. हे धर्म के जानने वाले, जिनके मन में मेरी व्यवस्था है, तुम कान लगाकर मेरी सुनो. मनुष्यों की नामधाराई से मत डरो और उनके निंदा करने से विस्मित ना हो. देखो, बहुत से बार लोग कुछ कहते तो हम विस्मित हो जाते हैं, डर जाते हैं. लोगों का निंदा, लोगों को आपके विरोध बात करने के विषय में बहुत हल्का लेना है. यदि आप परमेश्वर के धार्मिकता के पीछे हैं, तो परमेश्वर का धर्म के अनुसार चलते हैं, तो आप लोगों को निंदा को बहुत छोटा मानना चाहिए. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దిస్ ఇస్ ద మెజరింగ్ రాడ్. ఇదే కొలబద్ద అండి. ఆర్ యూ ఫాలోయింగ్ ఆఫ్టర్ రైచియస్నెస్? మొదట నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యంను వెతికే వ్యక్తివా కాదా అని తెలిసిపోతుంది. దిస్ ఈస్ ద టెస్ట్. ఇఫ్ యు ఆర్ అప్సెట్ విత్ పీపుల్ సేయింగ్ సంథింగ్ టు యూ, యు ఆర్ నాట్ ఆఫ్టర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ప్రజలు పలికే మాటలకు నీవు దిగులు పడి, లేక నువ్వు బాధపడుతున్నట్లయితే, దుఃఖపడుతున్నట్లయితే దేవుని నీతిని అనుసరించే వ్యక్తివి నువ్వు కావు. ఏమనుకోకండి, ఇది సత్యము. దేవుని నీతిని అనుసరించు వారు మనుషులు మాటలకు, మనుషులు నిందకు దిగులు పడరు.
కనుక మన జీవితాన్ని సరిచేసుకుందాం, దేవుని నీతిని వెతుకుదాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ నీతిని వెతికేవారుగా, అనుసరించేవారుగా ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, వారి జీవితంలోంచి దిగులును తీసివేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో దీవించినందుకు స్తోత్రములు. బిజినెస్ చేసిన వారు వారి బిజినెస్ అంతట్లో సహాయం కొరకు స్తోత్రములు. దేవా, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న న్యూ అడ్మిషన్స్ తీసుకున్న వారు, దేవా, న్యూ స్కూల్స్, కాలేజెస్కి వెళ్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇంకా అడ్మిషన్ కొరకు ఎదురు చూసిన వారిని దీవించి బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారందరినీ దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి కాపాడమని ప్రార్థన చేసి పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. ఈ సమయంలో రక్షకుడు నాయన, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని రక్షించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు ఉన్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. అట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలు తేక కీర్ని తప్పించము. ఎందుకు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.